నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానికానికి పరిచయం అక్కర్లేని పేరు. అవార్డులు రివార్డులు ఆయనకేం కొత్త కాదు, రికార్డుల మూత అంతకన్నా కొత్త కాదు. మరొక ఆయన కెరీర్లో ఒక శిఖరాన్ని అధిరోహించారు. అదే ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని తెలంగాణ గవర్నమెంట్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి అందించడం జరిగింది. ఇక ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, ఆయన చరిత్ర గురించి రాయాలంటే పేజీలు సరిపోవు. మరికొన్ని విషయాలు ఈ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం మన మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చిన సందర్భంలో కొన్ని విషయాలను మీ అందరికీ అందించే ప్రయత్నం చేయబోతున్నాను. మరి నేను ఒకదాన్ని చెప్తే బాగోదు కదా. మన చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకట్ట శ్రీకాంత్ గారి నోటి నుంచి మరిన్ని విషయాలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య. నాకు తెలిసి ఇది చాలా గుడ్ న్యూస్ మీకు, ఎందుకంటే ఆయన పుస్తకాన్ని రాసిన ఒక రచయితగా ఆయనతో ట్రయల్ చేసిన ఆ ప్రయాణంలో ఎన్నో మధురానుభవాలను ఇప్పటికీ మా తెలుగు ప్రేక్షకులకు, మా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరొక మైలురాయి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం మన మెగాస్టార్ చిరంజీవి గారికి రావడం జరిగింది. మీ మాటల్లో మరిన్ని విషయాలు. చిరంజీవి గారికి పురస్కారాలు ఆలస్యంగా వస్తే బాగుంటుందని కోరుకునే వాళ్ళలో నేను ఒక్కడిని. తొందరగా వస్తే నాకు నచ్చదు. ఎందుకు సార్? ఎవరైనా మన ఖ్యాతి ఖండాంతరాలు దాటాలంటే అవునన్నా కాదన్నా, అఫ్కోర్స్ ఆ కిరీటం అనేది ఇంకొంత బాధ్యతను పెంచుతుంది, ఇంకా ఇంకా చేయాలన్న తపన పెంచుతుంది. లేదు, ఏం చేస్తున్నారంటే ఆయనకి వరుసగా పురస్కారాలు ఇచ్చేసి కొంతమంది అభిమానులు కావచ్చు, ఇంకొంతమంది అత్యుత్సాహవంతులు కావచ్చు, ఆయన పూర్తిగా ఒక రిలాక్స్ మూడ్లోకి తీసుకువెళ్ళిపోతున్నారని చిన్న కంప్లైంట్ ఉంది నా వైపు నుంచి. ఎందుకంటే చిరంజీవి గారి గురించి ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ, చిరంజీవి గారిలో ఉన్నటువంటి అసలు ప్రతిభా వ్యుత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎవరు వినియోగించుకోలేకపోయారు అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఓకే, మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, నెల్లూరులో కాళిదాస కళానికేతన్ అని చెప్పి చిరంజీవి గారికి 80sలో 79 పూర్తయి 1980లోనే చిరంజీవి గారు ఎవరు ఊహించినటువంటి అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు చిరంజీవి గారికి నటభాస్కర్ అనే బిరుదును ప్రదానం చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, మొట్టమొదటి బిరుదు. అలా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిరంజీవి గారి భవిష్యత్తుని అందరికంటే ముందుగా ఊహించినటువంటి ఒక కళాశ్రేష్ట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఏ సంవత్సరం సార్? 80లోనే 79 పూర్తయి 80 ప్రవేశించగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఊహించారు చిరంజీవి గారు. చిరంజీవి ఎన్ని సినిమాలు చేశారు? చాలా వెరీ ఫ్యూ. 78, 79, 80కి ఇంకా ఆయన 175th ఫిల్మ్ కూడా రిలీజ్ అవ్వాలి. ఫస్ట్ 100 days ఫిల్మ్ అయింది కోతలరాయుడు అంతే. ఆ తర్వాత 175 days ఆడిన సినిమా మొగుడు కావాలి. ఆ సమయంలో చిరంజీవి గారు అసలు ఎవరు ఊహించిన స్థాయికి చేరుకుంటారని ఊహించిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. అట్లా ఆ సమయంలో చాలామంది ఉన్నారు. ఇది చిరంజీవి గారు చాలా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని ఊహించిన వారిలో క్రాంతి కుమార్ గారు ఒకరు. చిరంజీవి గారిని ఎవరైతే పరిచయం చేశారు నిర్మాతగా, క్రాంతి కుమార్ గారు. ఆ తర్వాత జయకృష్ణ గారు, నిర్మాత జయకృష్ణ గారు, మేకప్ జయకృష్ణ గారు అంటారు ఆయన. తర్వాత మీకు కేఎస్ రామారావు గారు. వీళ్ళందరూ ఏంటంటే చిరంజీవి గారి యొక్క అత్యున్నత స్థితిని ఊహించగలిగారు. ఆ అత్యున్నత స్థితి అనేది ఏమిటంటే చిరంజీవి గారు చాలా 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 గొప్ప పాత్రలు చేయాలి. చిరంజీవి గారు ఈరోజు ఈ పురస్కారం వచ్చిన తర్వాత గతంలో ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నంబర్ ఆఫ్ స్టెప్స్, ఇన్ని స్టెప్స్ అన్న ఒక పారామీటర్స్ పెట్టుకొని ఆ ఇన్ని స్టెప్స్ వరల్డ్ వైడ్ వేసినటువంటి ఒక రికార్డు చిరంజీవి గారి పేరు మీద నమోదైంది. ఆ తర్వాత మీకు అక్కినేని నాగేశ్వరరావు గారు జాతీయ పురస్కారం ఒకటి వచ్చింది. అక్కినేని గారి కుటుంబ సభ్యులు ఇచ్చేటటువంటి అక్కినేని నాగేశ్వర గారి ఫౌండేషన్ ఏదైతే ఉంది, పద్మవిభూషణ్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే గతంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళు వరుసగా 3 సంవత్సరాలకి నంది పురస్కారాలు ప్రకటించారు. ఆ సమయంలో చిరంజీవి గారు రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ఇచ్చారు. అప్పుడు వరుసగా మీకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అమితాబ్ బచ్చన్ గారికి, రజనీకాంత్ గారికి ప్రకటించారు వరుస. అదే సమయంలో చిరంజీవి గారికి ఎందుకు ప్రకటించలేదనేటటువంటి ఒక వాదన తెర మీదకి వచ్చింది. చిరంజీవి గారికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించకుండా రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం, అది రాష్ట్ర స్థాయి పురస్కారం. అంటే వాస్తవానికి రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సేవలు అందించినటువంటి వారికి అందించేటటువంటి పురస్కారం. అది అప్పుడు చిరంజీవి గారికి ప్రకటించి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, అది జాతీయ పురస్కారం చేశారు దాన్ని ఎన్టీఆర్ గారి పేరిట. అది నాగేశ్వరరావు గారు అందుకున్నారు, భానుమతి రామకృష్ణ గారు అందుకున్నారు, ఇళయరాజా గారు అందుకున్నారు. ఆ కవులు అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు వీళ్ళందరూ అందుకున్నారు. అట్లాంటిది చిరంజీవి గారికి అప్పుడే ప్రకటిస్తే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి ఒక వరవడిలో ఉండేది అని చాలామంది అభిమానులు అప్పుడు కొంత వాళ్ళ
బాధని వ్యక్తపరిచారు. ఆలస్యంగా అయినా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏ పురస్కారాలు అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సేవలు అందించినటువంటి పురస్కారాలు ఏవైతే ఉన్నాయో, రఘుపతి వెంకయ్యనాయుడు గారి పురస్కారం కావచ్చు, బిఎన్ రెడ్డి గారి పురస్కారం కావచ్చు, అట్లాగే ఎన్టీఆర్ జాతీయ పురస్కారం కావచ్చు, ఇట్లా కొన్ని పురస్కారాలు ఉన్నాయి. మీకు తర్వాత నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అని ఒకటి ఉంది. వేటిని వాళ్ళు తొలగించకుండా సరికొత్త అవార్డులను పైడి జయరాజ్ గారి పేరు మీద ఒక పురస్కారాన్ని ప్రకటించి, ఇట్లా వాటితో పాటు ఇవన్నీ కూడా ప్రకటిస్తూ పైడి జయరాజ్ గారి పురస్కారం కమల్ హాసన్ గారికి ప్రకటించారు, చిరంజీవి గారికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించారు. ఇక్కడ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు చిరంజీవి గారికి, సినారే గారికి ఏది ఇచ్చారు సార్? సినారాయణ రెడ్డి గారి పురస్కారం సుద్దాల అశోక్ తేజ్ గారికి ఇచ్చారు. చిరంజీవి గారికి ఆ స్వర్గం నుంచి ఎన్టీ రామారావు గారు తన ఆశీస్సులు అందించారని నేను అనుకుంటున్నాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారికి పెళ్లి పెద్ద అన్న విషయం చాలామందికి తెలియదు. మరి చెప్పండి. పెళ్లి పెద్ద ఎన్టీ రామారావు గారు నిశ్చితార్థం దగ్గర నుంచి ఏంటంటే పెళ్ళి అయిపోయేంత వరకు కూడా అల్లు రామలింగయ్య గారు ఏంటంటే రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మన సినిమా పరిశ్రమ నుంచి అల్లుడిని తెచ్చుకుంటున్నాను మా ఆఖరమ్మాయికి అని చెప్పిన తర్వాత రామారావు గారు వీళ్ళ కుటుంబం యొక్క బాగోగులు ఆయన విచారించి ఆ తర్వాత నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకు ఎన్టీ రామారావు గారే దగ్గరుండి పెళ్లి పెద్దగా వ్యవహరించారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ తర్వాత రామారావు గారు చిరంజీవి గారు కలిసి ఒకే ఒక సినిమాలో నటించారు, అది తిరుగులేని మనిషి. ఆ షూటింగ్ సమయంలో మొదటి రోజు చిరంజీవి గారు రామారావు గారికి ఎదురుపడితే వెళ్ళి పాదాభివందనం చేసి బాగున్నారండి, బాగున్నారు, మీతో మీ బావమరిదిగా ఇందులో నటించే అవకాశం వచ్చింది నాకు అంటే తెలుసు బ్రదర్ అని చెప్పి కూర్చోండి, ఏంటి ఏమేమి కొన్నారు, ఎంతవరకు జాగ్రత్త పడ్డారు అని అడిగారట రామారావు గారు. చిరంజీవి గారు వచ్చి మొన్న కొత్త కారు కొనుక్కున్నాను అన్నారంట. అలా డబ్బులన్నీ వృధాగా ఇనప ముక్కల మీద వృధా చేయకండి బ్రదర్, స్థలాలు కొనండి, పొలాలు కొనండి, ఇళ్ళు కొనండి, అంతేగాని ఇట్లా కార్లు అవి చెప్పకండి నాకు, ఎప్పుడూ మీరు భూమి మీదే పెట్టాలి పెట్టుబడిని రామారావు గారు చిరంజీవి గారికి హితోపదేశం చేశారంట. అట్లా ఆ సినిమాలో ఏంటంటే ఇవాళకి ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నాకు చాలా అబ్బురం అనిపించే విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు, గిటార్ ప్లే చేస్తారు, ఇద్దరు క్లైమాక్స్ లీడ్ సాంగ్. తర్వాత చాలా సినిమాలకి ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారి సినిమాలకు సభాధ్యక్షుడిగా ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీకు రామారావు గారు ముఖ్యమంత్రి అయిపోయి ఆ తర్వాత 90లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. భారత్ బంద్ సినిమా శతదినోత్సవ వేడుకి ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారు ఇద్దరు చీఫ్ గెస్ట్లు. చిరంజీవి గారి కంటే ఒక 5 నిమిషాలు ఎన్టీ రామారావు గారు ముందుగా వచ్చేసారు, వచ్చి కూర్చుని ఉన్నారు. రామారావు కూర్చుని ఉంటే తర్వాత చిరంజీవి గారు వచ్చారు. మీరు నమ్మరు సంధ్య గారు, చిరంజీవి గారు రాగానే రామారావు గారు లేచి నించుని చిరంజీవి గారు రిసీవ్ చేసుకున్నారు. రామారావు గారు ఈ విజువల్ ఏక్నాథ్ వీడియో వాళ్ళు ఏం చేశారంటే రికార్డ్ చేసి ఏక్నాథ్ వీడియో పత్రికని ఎవ్రీ మంత్ మీకు వీడియో క్యాసెట్లు వీడియో షాపులకు రిలీజ్ అయ్యేవి. అది చూసి ఆశ్చర్యపోయాను నేను. రామారావు గారు ఏంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, అసలు అటువంటి నటుడు పుట్టాడు, అటువంటి వ్యక్తి లేచి చిరంజీవి గారిని రెడ్డి బ్రదర్ రిసీవ్ చేసుకునేది నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి ఒక దృశ్యం. అది అప్పటికి సీఎం అయిపోయి తర్వాత ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు. 7 సంవత్సరాలు వరుసగా చీఫ్ మినిస్టర్ అయిపోయారు. తర్వాత మీకు ఒక దశలో ఎన్టీ రామారావు గారు ఏంటంటే ఎవరికీ తెలియని ఒక విషయం చెప్తున్నాను మీకు. 1995లో ఈటీవీ జెమినీ టీవీ వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం అంటే రామారావు గారు ఆగస్టు సంక్షోభం ఎదుర్కొని ఆగస్టు సంక్షోభం పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయినటువంటి ఒక మధ్యాహ్నం గురించి చెప్తున్నాం మీకు. ఈటీవీలో ఎన్టీ రామారావు గారు పాత సినిమా వస్తుంది, జెమినీలో ఘరానా మొగుడు పాట వస్తుంది. లక్ష్మీపార్వతి గారు ఈటీవీలో ఎన్టీ రామారావు గారు సినిమా పెడితే ఏమొస్తుంది, దానిలో ఏమొస్తుంది, దీనిలో వస్తుంది తిప్పి ఘరానా మొగుడు బంగారు కోడి పెట్టే పాట వస్తుంటే రామారావు గారు అది పెట్టమన్నారు. లక్ష్మీపార్వతి గారు అదేంటండి ఈటీవీలో మీ సినిమా వస్తుంటే చూడకుండా నేను మీ సినిమా చూద్దాం అనుకుంటున్నాను, జగదేకునికతో ఏదో వస్తుంది, మీరు ఘరానా మొగుడులో బంగారు కోడి పెట్టి పాట పెట్టుకుంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు లక్ష్మి, చూద్దాం అంటున్నారు రామారావు గారు. ఇది ఎవరికి తెలియని విషయం. తర్వాత లక్ష్మీపార్వతి గారితో రామారావు గారు చెప్పినటువంటి విషయం ఇది. తర్వాత ఏంటంటే హీ నోస్ తనేమిటి రామారావు గారికి, తన తర్వాత ఎవరు ఏమిటి. ఒక నిర్మాత వచ్చి తిరిగైన సాక్ష్యం, ఒక నిర్మాత వచ్చి ఒక మధ్యాహ్నం పూట 94లో ఇంకా మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రి కాలేదు, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో 94లో మీకు బాలకృష్ణ గారి బొబ్బిలి సింహం విడుదలైంది. ఆ సంవత్సరం 2 పెద్ద హిట్లు ఉన్నాయి బాలకృష్ణ గారికి.
2 ఫ్లాపులు, 2 పెద్ద హిట్లలో భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం. భైరవ ద్వీపం అయిపోయి బొబ్బిలి సింహానికి ముందు ఆ సమయంలో ఏంటంటే 2 సినిమాలు అయిపోయాయి. బొబ్బిలి సింహం కూడా పూర్తి అయిపోయి సినిమా విడుదలై పెద్ద హిట్ అయింది. అయిన తర్వాత ఎవరో వచ్చి ఒక నిర్మాత వచ్చి, అన్నగారు అయిపోయింది, బాలయ్య బాబు నంబర్ 1 అయిపోయాడు, ఒకవైపు భైరవ ద్వీపం అసలు మిమ్మల్ని గుర్తు చేశాడు, మళ్ళీ పాతాళ భైరవ్ అసలు బొబ్బిలి సింహం చూస్తుంటే మళ్ళీ అసలు మామూలుగా లేదు, మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి చూస్తున్నట్టుంది, ఎండితెర మీద నంబర్ 1 బాలయ్య బాబు, మీరు మళ్ళీ చీఫ్ మినిస్టర్, మీరు రాజకీయాల్లో నంబర్ 1, సినిమాల్లో నంబర్ 1 బాలయ్య బాబు అంటే నోరు ముయ్యండి, సినిమాల్లో చిరంజీవి నంబర్ 1, చిరంజీవి తర్వాతే బాలయ్య బాబు. దీస్ వర్డ్స్ బై ఎన్టీ రామారావు గారు. ఓకే, ఈ విషయాలు ఎవరికి తెలియదు. హీ నోస్ చిరంజీవి నంబర్ 1, తన తర్వాత ఆ స్థానాన్ని కమర్షియల్గా తీసుకుంటే కొన్ని మీకు వ్యాపారాత్మకమైనటువంటి విజయాలు సాధించేటటువంటి సినిమాలు కావచ్చు, క్రౌడ్ పుల్లర్ కావచ్చు థియేటర్స్కి, అట్లాగే మీకు సినిమా తర్వాత సినిమాతో తమ యొక్క స్థానాన్ని పదిలం చేసుకుంటూ పదిలమైనటువంటి ఆ స్థానాన్ని పెంచుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళలో చిరంజీవి ఉన్నారు అనే విషయం రామారావు గారికి తెలుసు, స్పష్టంగా తెలుసు. అంత స్పష్టత రామారావు గారికి ఉండేది. అందుకే ఈ అవార్డు చిరంజీవి గారికి చాలా స్పెషల్ అన్నట్టు. సంతోషంగా, ఎందుకంటే సగర్వంగా. మనం చాలామంది బయట నాన్ సెన్స్ మాట్లాడుతున్న వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇప్పుడు రామారావు గారు మరణించిన రోజు ఉదయాన్నే సురేఖ గారు వెళ్ళి చిరంజీవి గారికి ఆ విషయం చెప్తే చిరంజీవి గారు చాలాసేపు స్తబ్దుగా అలా మంచం మీద అలా కూర్చుండిపోయారంట. అసలు ఇది అబద్ధమైతే బాగుంటుంది, సురేఖ వచ్చి నన్ను నిద్రలేపి రామారావు గారు చనిపోయారు అన్న విషయం చెప్పలేదు అని అంటే ఎంత బాగుంటుందని చాలాసేపు తనలో తాను మదనపడుతూ చిరంజీవి గారు, ఎందుకంటే రామారావు గారు లేరు అనే విషయాన్ని ఆయన అభిమానులతో పాటు పరిశ్రమతో పాటు చాలామంది సామాన్యులు కూడా ఊహించుకోలేనిటువంటి చేదు నిజం అన్నమాట. అలా చిరంజీవి గారికి తెలియకుండా ఏంటంటే, చిరంజీవి గారు రాము అనే సినిమా, దాంట్లో మాస్టర్ ప్రభాకర్, మా సహా బాలరాజు కథలో మాస్టర్ ప్రభాకర్, రాములో ఇంకొక బాలనటుడు, వాళ్ళని చూస్తూ చిరంజీవి గారు సినిమాలోకి రావాలి అనుకున్నారు. వచ్చిన తర్వాత ఏంటంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, తర్వాత కృష్ణరాజు, ఈ 5గురిని దాటుకునే మిగతా వాళ్ళందరూ ఇంకో వరుసలో ఉంటారు. చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, నరసింహరాజు గారు, ఈ తర్వాత కమలహాసన్, రజనీకాంత్ గారు కూడా తెలుగులో నటిస్తున్నారు. ఇంకా మీకు హరిప్రసాద్, నారాయణరావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. 10 మంది ఉంటారు మీకు. దీంట్లో ఎవరి స్థానం పదిలం అవుతుంది, ఎవరు స్థిరపడతారు, ఎవరు కమర్షియల్ హీరో అవుతారని ఎవరికీ తెలియదు అనమాట. కమలహాసన్ గారు, రజనీకాంత్ తమిళ్కి పూర్తిగా వాళ్ళు ఇదైపోయారు. ఇక్కడ నెమ్మదిగా మెట్టు పేర్చుకుంటూ దానిని ఒక కోట కట్టుకుని ఆ కోటలో ఆశయం లేని వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అనమాట. ఆ వచ్చిన పాత్రని, విలన్ పాత్ర వచ్చింది, విలన్ పాత్రలో ఎలా హీరోయిజాన్ని చూపించాలి, విలన్ పాత్రలో కూడా ఎలా హీరోయిజాన్ని చూపించాలి, దానికి ఇది కథ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ సుగుణాకర్ రావు క్యారెక్టర్. పున్నమి నాగ్ కూడా అదే కదా. పున్నమి నాగు ఈజ్ డిఫరెంట్ అనమాట. పున్నమి నాగు ఈజ్ డిఫరెంట్, ఇది కథ కాదు ఈజ్ డిఫరెంట్. పున్నమి నాగు ఇది కథ కాదు, తర్వాత పున్నమి నాగు కంటే ముందు ఇది కథ కాదు. ఓకే, ఇది కథ కాదులో సుగుణాకర్ రావు క్యారెక్టర్ చాలా మంది నటులు కావాల్సిన వాళ్ళకి చెప్తుంటాను నేను, దయచేసి ఆ పాత్రను చూడండి ఒకసారి. వాస్తవం, సుగుణాకర్ రావు పాత్ర చూస్తే ఆ పాత్రలో నుంచి ఇటీవల చాలా పాత్రలు పుట్టుకొచ్చాయి మనకి. జయసుధ గారిని ఆ సాడిస్టిక్ హస్బెండ్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి మీకు ముందు తమిళ్లో చేసేసారు. 41 days లో కూడా 47 days సేమే, 47 days కూడా విలన్ రోల్ ఆయనకి. 47 days అంటే ఇక్కడ బాలచంద్ర గారు ఎంత ముచ్చట పడిపోయారు చిరంజీవి గారు పెర్ఫార్మెన్స్ కనంటే, ఇది కథ కాదు తమిళ్లో వేశారు. అవరవుళ్ళు తోడరు కథ చేసిన తర్వాత ఆయన బాలచంద్ర గారికి అక్కడ రజనీకాంత్ గారు చేశారు. రజనీకాంత్ గారు చేసిన ఒక సీను ఇక్కడ తెలుగులో చిరంజీవి గారు చేయాలి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చిరంజీవి గారు చేయలేకపోయారు. టేకుల మీద టేకులు తీసుకుంటూ సాయంత్రానికి చిరంజీవి గారు ఏమని ఫిక్స్ అయిపోయారంటే, నా సాయంత్రం పంపించేస్తారు బాలచంద్ర గారు, నన్ను ఎవరినో వేరే ఎవరిని పెట్టుకుంటారు, లేదా రజనీకాంత్ని వచ్చి చేయమంటారులే అని చెప్పేసి ఈవినింగ్ బ్రేక్ ఇస్తారండి. 5 to 6 బ్రేక్ ఉంటుంది. 5 to 6 ఆఫ్టర్ బ్రేక్ ఏంటంటే నన్ను పంపించేస్తారు అని వెళ్ళాడంట ఆయన దగ్గరికి. రెడీనా, టేక్ పాకలమ్మా అన్నాడు బాలచంద్ర. టేక్ చేద్దామా అనేటప్పటికి నాకు అర్థం కాలేదంట. సార్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చేశాను సార్, సరిగ్గా చేయలేదు, మళ్ళీ అలా వస్తుందో రాదో ఏంటో నాకు తెలియట్లేదు అంటే, నువ్వు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చేసావు, వాడు అక్కడ రజనీకాంత్ ఉదయం నుంచి రాత్రి వరకు చేసినా చేయలేకపోయాడు. సూపర్, పెడతాను ఈ పాటికి నువ్వు ప్రిపేర్ అయిపోయి ఉంటావు, చెయ్యి అన్నాడంట. చేసిన తర్వాత ఏంటంటే ఎక్స్ట్రాడినరీ షార్ట్ ఓకే అయిపోయింది, టేక్ ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత బాలచంద్ర గారికి ఏంటంటే చిరంజీవి గారిలో ఈ టిపికల్ విలన్ యాంగిల్ ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఏం చేశాడంటే,
47 రోజులు. అందుకే తమిళ్ తెలుగు రెండు చిరంజీవి గారే ఉంటారు. అవునా? బైలింగ్వల్ అన్నమాట. తమిళ్ తెలుగు రెండు చిరంజీవి గారే. మొత్తం వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్. సరిత గారు, కుమార్ గారు, శరత్ బాబు గారు, జయప్రద గారు అందరూ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళే అనమాట ఆర్టిస్టులు. అందుకే తమిళ్ తెలుగు రమాప్రభు గారు అందరూ వాళ్ళే ఉంటారు. మీకు తమిళ తెలుగు భాషలో యాజ్ ఇట్ ఈజ్గా చేశారనమాట. అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అలా పెట్టుకోవాలి, అందరినీ వాళ్ళనే పెట్టి. చిరంజీవి గారిలో విలన్ చాలా ఇష్టం. కొంతకాలం తర్వాత ఏంటంటే చిరంజీవి గారు సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించాలనుకుని వరుసగా కమర్షియల్ సినిమాలు, బ్రేక్ డ్యాన్స్లు ఇవన్నీ అయిపోయి ఆయన పాపం తీసుకుందాం ఒక సినిమా నా కోసం అనుకున్నప్పుడు అప్పుడు అరవింద్ గారిని పిలిచి చెప్పాడంట, ఇప్పుడు బాలచంద్ర గారి డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని ఉందంటే మెగాస్టార్ అయిపోయారు అప్పటికి. ఓకే. అసలు మెగాస్టార్ అయిపోయి ఇప్పుడు బాలచంద్ర గారి సినిమాలకి లేదు, ప్రశాంతంగా ఒక సినిమా చేద్దామని ఉంది. నేను ఆయన సినిమాల్లో విలన్గానే చేశాను, హీరోగా చేయలేదు, నాకు హీరోగా చేయాలని ఉంది. హీరోగా నన్ను ఎలా ఆయన పోర్ట్రేట్ చేస్తాడు, అది రుద్రవీణ. ఫ్లాప్ అయింది అనుకుంటా, కమర్షియల్గా ఫ్లాప్. బట్ పరంగా అవార్డులు కూడా రాలేదండి. జాతీయ సమైక్యత చిత్రం అని నర్గిస్ దత్ అవార్డు అంటారు, అదొకటి వచ్చింది. ఇళయరాజా గారికి వీళ్ళకి జాతీయ పురస్కారం లేదు, అది ఫిలింఫేర్. ఓకే, ఫిలింఫేర్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు కూడా రావాల్సి చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదు. నాగబాబు గారు అసలు నంది పురస్కారాల విషయంలో రుద్రవీణకి అన్యాయం జరిగిందని ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా చాలా కల్ట్ క్లాసిక్ సినిమా, ఎంత మెసేజ్ ఓరియంటెడ్. దానిలో అదే ఏంటంటే 3 కథలు అనమాట. 3 కథల్ని తీసుకొచ్చి మీరు ఒక ఇతివృత్తం అంతా అంటే ఒక చట్రంలో 3 కథల్ని 3 ఇతివృత్తాలని ఇమర్చాలనుకున్నారు. అక్కడ ప్రేక్షకుడు కాసేపు మీకు సంగీతం వస్తుంది, దళితవాదం వస్తుంది, మీకు ఇన్ని తీసుకొచ్చేటప్పటికి ఏమైపోయి తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ వస్తుంది, ఇన్ని బిళహరి గణపతి శాస్త్రి ఇన్ని వస్తాయి, బిళహరి రాగం వస్తుంది, ఇన్ని వచ్చేటప్పటికి ఏమైపోయింది అంటే దెర్ ఆర్ సో మెనీ కన్ఫ్యూజన్స్. ఆడియన్స్ పాపం తట్టుకోలేదు. అంటే అప్పటికి ఇంత రెవల్యూషన్ అనేది మేబీ ఆ సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే అదో పెద్ద సెన్సేషన్ అయ్యింది. అది వేరు. అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అనేది కాదు, కమర్షియల్గా పే చేసిందా లేదా అనేది మన సినిమా పరిశ్రమకు అర్థమయ్యేటటువంటి భాష. విజయం ఒక్కడే ఇక్కడ అర్థమయ్యేటటువంటి భాష. తనకైతే ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కాబట్టి. కాకపోతే గారిని చాలా మంది ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఇక్కడ ఏంటంటే ఒక దశలో చిరంజీవి గారిని నేనే ప్రశ్నించాను ఒక సందర్భంలో. అది ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ లాగా వేస్తే ఆయన ఏం చేశారంటే ఆ క్వశ్చన్ తీసేయమన్నారు. నీకు కావాలంటే నేను చెప్తాను, ఆ క్వశ్చన్ తీసే నువ్వు అన్నారు. తీసాను. 51 క్వశ్చన్లు ఇంటర్వ్యూ చేశాను నేను. ఒక క్వశ్చన్ తీసేయి అన్నారు, తీసాను. తీసేసిన తర్వాత ఆఫ్ ద రికార్డు సరే తీసేయమన్నారు, ఎందుకు సార్ అని అడిగాను. అడిగితే చిరంజీవి గారు చెప్పారు, ఏమైనా నువ్వు వేసిన క్వశ్చన్ ఏంటి శ్రీకాంత్ చెప్పు అన్నారు. అదే సార్, మీ అనాటమీ దృష్ట్యా మీ శారీరక భాష ఏదైతే ఉందో, మీ శరీర కదలికలు ఏవైతే ఉన్నాయో, మీ విగ్రహం ఏదైతే ఉందో, చిరంజీవి గారు 5 అడుగులు 9 అంగుళాలు అండి, ఎన్టీ రామారావు గారు 5 అడుగుల 11 అంగుళాలు, 6 అడుగుల 2 అంగుళాలు ఎస్వి రంగారావు గారు, హర్నాథ్ గారు ఎస్వి రంగారావు 6'2", ఓకే, 5'11" ఎన్టీ రామారావు గారు, 5'9" చిరంజీవి గారు. మీ చిరంజీవి గారు ఏంటంటే ఛాతీ విశాలంగా ఇలా ఉంటుంది, దాంతో చాలా బలిష్టంగా కనిపిస్తారు మనిషి. మీ శరీరాకృతి ఏదైతే ఉందో అది, ఆ శరీరాకృతికి మీరు రావణాసురుడు, దుర్యోధనుడు, అర్జునుడు, కర్ణుడు ఈ పాత్రలకు మీరు చాలా అద్భుతంగా సూట్ అవుతారు. మీరు ఎందుకు చేయలేదన్నది నా క్వశ్చన్. ఓకే, దాన్ని తీసేయన్నారు ఆయన. ఆ క్వశ్చన్ ఇంటర్వ్యూలోంచి తీసేయి, నీకు ఆఫ్ ద రికార్డ్ నేను చెప్తానన్నారు. అడిగిన తర్వాత ఆయన చెప్పారు. ఇప్పుడు శ్రీకాంత్, ఈ పాత్రలు నువ్వు చెప్పిన పాత్రలు ఎవరు వేశారు? ఎన్టీ రామారావు గారు చేశారు. అవును, అర్జునుడిగా ఎన్టీ రామారావు గారు చేశారు, నాగేశ్వరరావు గారు చేశారు, కాంతారావు గారు చేశారు, సో మెనీ ఉన్నారు. శోభన్ బాబు గారు చాలామంది వస్తారు అర్జునుడు తీసుకుంటే. ఇక్కడేంటి, దుర్యోధనుడు, రావణాసురుడు ఈ పాత్రలు, కీచకుడు ఇట్లాంటి పాత్ర. కీచకుడు రంగారావు గారు కూడా, రంగారావు గారు తర్వాతే కీచకుడు. కీచకుడు అంటేనే రంగారావు గారు, అంతే. ఇంక వేరే వాళ్ళు దాని దాంట్లో కూడా రంగారావు అది వస్తా. ఇవి వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళల్లో మరీ ముఖ్యంగా రామారావు గారు నంబర్ ఆఫ్ టైమ్స్ చేశారు. అవును, ఎక్కువ. దుర్యోధనుడు, రావణాసురుడు అనేది ఎన్టీ రామారావు గారు అందరికంటే ఎన్టీ రామారావు గారు ఆల్ టైమ్ మైథలాజికల్ క్యారెక్టర్ రావణాసురుడు. ఏది ఎన్టీ రామారావు గారు నంబర్ ఆఫ్ టైమ్స్ చేసేసారు. నేను డైలాగులు చెప్పలేక కాదు, నేను నటించలేక కాదు, చేయగలను. కానీ చేస్తే ఏమవుతుంది, పోలిక వస్తుంది. స్పష్టంగా పోలిక వస్తుంది. ఇప్పుడు పోలిక అవసరమా నాకు? ఓకే, అందుకే చిరంజీవి గారు ఏం చేశారంటే స్టేట్ రౌడీలో అర్జునుడిగా కాసేపు కనిపిస్తారు మీకు. అవును, నూతన్ ప్రసాద్ గారు, మన రావుగోపాలరావు గారు గైడు రాయబారానికి వచ్చినప్పుడు, తర్వాత ఏమో అల్లు రామలింగయ్య గారు అసిస్టెంట్, ఈ ఎన్ని రాయబారం సీన్ చిరంజీవి గారు అద్భుతంగా చెప్పారు. మీకు చిరంజీవి గారు సమాస భూయిష్టమైనటువంటి సంభాషణలు చిరంజీవి గారి చేత కొండవీటి రాజు అనే సినిమాలో పలికించారు.
సెకండ్ హాఫ్ అమ్మోరు పూరిందని చెప్పేసి చిరంజీవి గారును రాధా గారు విజయశాంతి గారు వీళ్ళందరూ పెర్ఫామ్ చేసినప్పుడు చిరంజీవి గారు నాన్ స్టాప్గా సమాజభూయిష్టమైన సంభాషణలు చెప్తారు. చెప్పలేక కాదు చిరంజీవి గారు, ఆయన చెప్పగలరు, ఆయనకు తెలుసు. కాకపోతే ఏంటంటే పోలిక వస్తుంది. ఆహార్యము ఎలా ఉంది, ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ అండి. రంగారావు గారి బాడీ లాంగ్వేజ్, రామారావు గారికి ఎందుకు దుర్యోధనుడు చేయాలనిపించింది, రామారావు గారికి అసలు దుర్యోధనుడు చేయాలన్న ఆలోచనే రంగారావు గారిని చూసి వచ్చింది. పాండవనవాసంలో భీముడు ఇక్కడ దారుడి రాజ్య సంపద అని చెప్పి ఈయన పాప కష్టపడి గద తిప్పి పద్యాలు చెప్పి ఏదేదో చేస్తుంటే ఆయన ఒక హావభావంతో బానిసలకి తాంభావం అనే ఒక ఎక్స్ప్రెషన్తో ఆయన మొత్తం ఈ సీన్ మొత్తం రామారావు గారి పెర్ఫార్మెన్స్ మొత్తం పాపం కనిపించకుండా చేస్తారు. అప్పుడు రామారావు గారికి అర్థమైంది ఆన్ సెట్ దుర్యోధనుడి పాత్రలో హీరో ఉన్నాడు. ఆ తర్వాత ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియేటర్లో వస్తుందిగా రెస్పాన్స్ తెలుస్తుందిగా. ఎవరికి రెస్పాన్స్ వచ్చిందంటే రంగారావు గారికి రెస్పాన్స్ వచ్చింది. విన్న తర్వాత ఏంటంటే దుర్యోధనుడి మీద రామారావు గారు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆయనకు ఒక టీం ఉండేదండి. ఆయన రామారావు గారు కనిపిస్తారు కానీ ఆయనకు ఒక టీం ఉండేది. ఆ టీం ఆయనకి ఈ పౌరాణిక పద్యాలు, పౌరాణిక నాటకాలు, వాటి తాలూకు రైట్స్ కొని తీసుకొచ్చి రామారావు గారికి ఇచ్చి ఆ పాత్రలు వాటి మీద చాలా పెద్ద రీసెర్చ్ జరిగేది. రామారావు గారు చాలా పెద్ద రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు రామారావు గారు శ్రీకృష్ణ పాండవ్యంలో అసలు దుర్యోధనుని హీరోని చేద్దాం, ఆ రెవల్యూషన్ సీతారామ కళ్యాణంలో రావణాసురుని హీరోని చేద్దాం, రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ. మీకు సీతారామ కళ్యాణం అనే సినిమా మొత్తం రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మీకు కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేయాలి. నిన్ను నేను విలన్గా చూడలేను, నిన్ను చూపించలేను, నేను రిజెక్ట్ చేశాడు. రామారావు గారు డైరెక్ట్ చేసుకున్నారు కూర్చుని. ఇక్కడ ఇవాళ ఎన్టీ రామారావు గారు జాతీయ పురస్కారం చిరంజీవి గారికి ఇచ్చారు. చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారు ఎవరో మాట్లాడుతున్నారు, చాలా ఛానల్స్లో చూస్తున్నాం. ఆయన పౌరాణికాలు వేశాడా, చిరంజీవి గారు జానపదాలు వేశాడా, చారిత్రక పురుషుల పాత్రలు పోషించాడా, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన చేయగలిగినప్పటికీ తెలుగు సినిమా స్టామినాని కమర్షియల్గా చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఏది అవసరమో అది చేసుకుంటూ మళ్ళీ తర్వాత తరం వాళ్ళు ఏం చేయాలనేటటువంటి ఒక మార్గదర్శిగా రూట్ వేశారు. ఒక అనుసంధానకర్తగా చిరంజీవి తెలుగు సినిమా హీరో అంటే చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి విభజన రేఖని గీసినటువంటి కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆపద్బాంధవుడు సినిమాలో శివుడి రోల్లో ఆహార్యంతో కేవలం ఇవాళకి మనం కళ్ళు మూసుకుంటే శివుడు అంటే చిరంజీవి గారే కనపడతారు. వేరే వాళ్ళు చాలా మంది, నాకు మన భక్త కన్నప్పలో బాలయ్య గారు శివుడిగా చాలా ఇష్టం. నాకు ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా ఇష్టం. ఆ విషయం బాలయ్య గారికి చెప్పాను నేను. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు మరీ పర్టికులర్లీ వేటు నాది వేటాడే చోటు నాది అని ఆ లిరిక్ ఉంటుంది. ఆ లిరిక్లో బాలయ్య గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, వేటు నాది వేటాడే చోటు నాది అని చెప్పేసి కృష్ణరాజు గారికి ఈయన కౌంటర్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఆ ఎక్స్ప్రెషన్ చెప్పాను ఆయనకి. అంత పర్టికులర్గా చూసారా మీరు అన్నారు. అవును సార్, ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ ఆ 2 లైన్స్కి తగిన ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చాలా కష్టం సార్, ఆర్టిస్టులు ఎంతో డెప్త్ ఉంటేనే సాధ్యమవుతుందంటే ఆయన ఎంత ఎంజాయ్ చేశారు బాలయ్య గారు. అలా బాలయ్య గారు నాకు చాలా ఇష్టం. సాక్షాత్తు రామారావు గారు 2 సార్లు మీకు శివుడి పాత్ర పోషించారు. ఒకటి దక్షయజ్ఞం, తర్వాత ఏమో ఉమాచండి గౌరీశంకర్ల కథ. దక్షయజ్ఞంలో శివుడు ఇంత అందంగా ఉంటాడా అని అనిపించేంత అందంగా ఉంటాడు రామారావు. ఉగ్రరూపం దక్షయజ్ఞంలో. అక్కడ దక్షుడేమో రంగారావు గారు, శివుడేమో మామూలు పొటాపొట్టి పెర్ఫార్మర్స్ కాదు ఇద్దరు. ఆ సినిమా వాళ్ళు ఇద్దరి కోసం చూడాలి. ఆర్టిస్టులు అవ్వాలనుకున్న వాళ్ళు, భాష నేర్చుకోవాలనుకునే వాళ్ళు వీళ్ళు చూడాల్సినటువంటి సినిమాల గురించి మనం మాట్లాడుతున్నాం. శివరాత్రి రోజు అసలు ఆ విగ్రహం ఎలా ఉంటుందంటే ఎన్టీ రామారావు గారి విగ్రహం కూర్చుని ఉంటే శివుడిగా డాన్స్కి వచ్చేటప్పటికి గోపీకృష్ణ గారు చేశారండి డాన్స్. షార్ట్స్ అనే చేశారు. ఇక్కడ మీకు పార్వతీ పరమేశ్వర్లో ఒక సినిమా ఉందండి, దాంట్లో మొట్టమొదటిసారి చిరంజీవి గారు శివుడు చేసింది, ప్రభ గారు పార్వతిగా చేశారు. అక్కడ చిరంజీవి గారికి అర్థమైంది, శివుడిగా నేను బాగుంటాను అని. ఆయనకి ఎప్పటికైనా ఫుల్ ప్లెడ్జ్డ్గా సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించాలి. అది మీకు ఇక్కడ సాధ్యమైంది ఆపద్బాంధవుడు. శ్రీమంజునాథలో కూడా చేశారు. ఇదొక టైం లైన్, అదొకటి 3 టైం లైన్స్లో ఉంటాయి. పార్వతీ పరమేశ్వర్లు, ఆపద్బాంధవుడు, శ్రీమంజునాథకు వచ్చేటప్పటికి. ఆపద్బాంధవుడి టైంకి ఏంటంటే ఆయన తాను ఏంటంటే పూర్తిగా ఒక పెర్ఫార్మర్ని, నాలో ఒక గరానా మొగుడు, రౌడీ ఎల్లుడు, గ్యాంగ్ లీడర్ చేసేసి ఒక పెర్ఫార్మర్ని చూపించాలి. అవి పెర్ఫార్మెన్స్ లేని సినిమాలు అంటే కాదు, బట్ కమర్షియల్గా అవి చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మ్ చేసినటువంటి సినిమాలు. ఒక నాలోని కళాకారుడు తృప్తి చెందాలి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఆపద్బాంధవుడు, ఈ సన్నివేశంలో చిరంజీవి గారు బాగా చేశారు, ఆ సన్నివేశంలో బాగా చేయలేదు అన్నది మీకు ఎక్కడా ఉండదండి. ఆపద్బాంధవుడు వరకు ఆయన టాప్ 10లో ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ వైజ్ ఆపద్బాంధవుడు ఉండి తీరాలి, ఉండి తీరుతుంది. అట్లా కొన్ని పాత్రలు ఆయన చాలామంది మనం ఇవాళ మాట్లాడుకుంటున్న పాత్రలు. శుభలేఖలో మూర్తి,
శుభలేఖల మూర్తి పాత్ర, జనరల్ అబ్బాయి, విజేతలో చిన్నబాబు, ఇలా మనం చెప్పుకుంటూ విజేతలో చిన్నబాబు క్యారెక్టర్ ఇలానే ఉంటుంది అన్నది యాజ్ ఇట్ ఈస్ జీవించేసారు. అసలు మీరు ఏ వయసులో మీరు విజేత చూసారో చూడలేదు నాకు తెలియదు. రిలీజ్ టైం చెప్తున్నా. ఓకే, రిలీజ్ టైంలో విజేత పరిస్థితి ఏంటంటే, విజేత జ్వాల ఒకేసారి, జ్వాల తర్వాత విజేత వచ్చి, జ్వాలలో బ్రదర్స్ అన్నదమ్ములు, అది పూర్తిగా కమర్షియల్ మేటరు, ఇది పూర్తిగా ఫ్యామిలీ మేటరు, ఎమోషనల్ మేటర్ అనమాట. మీకు క్లైమాక్స్లో ఈయన ఉండడు, ఈయన హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. పెళ్లి టైంలో ఈయనకి ఆపరేషన్ అయిపోయి ఆయన అక్కడ ఉంటాడు. 15-20 నిమిషాలు క్లైమాక్స్ ఈయన గురించి డిస్కషన్, ఫ్యామిలీ డిస్కషన్. పెళ్ళైన తర్వాత అసలు ఎవరు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాను, ఒక దగ్గర నుంచి ఒకరు సోమయాజులు గారికి ఆ సన్నివేశానికి అయితే నేను మొత్తం ఇలా థియేటర్ మొత్తం ఏంటంటే, ఆయన ఆపరేషన్కి వెళ్ళే ముందు సాంగ్ ఎంత ఎదిగిపోయావైనా ఒక పాట, ఒక పేతా సాంగ్, ఆ పాట దగ్గర నుంచి ఆపరేషన్ అయిపోయిన తర్వాత పెళ్లి తర్వాత చిన్నబాబు ఎక్కడున్నాడు, చిన్నబాబు వల్ల ఇది రాత్రి చాలా అద్భుతంగా కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేశారు. చాలా అద్భుతంగా జంధ్యాల గారు సంభాషణలు రాశారు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, సోమయాజులు గారు, శారద గారు, రంగనాథ్ గారు, నూతన్ ప్రసాద్ గారు, గిరిబాబు ఒకరు కాదు, భానుప్రియ గారు, నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, కేవీజే గారు ఒకరు కాదు, శుభ గారు, అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్, అల్లు అర్జున్, అల్లు వెంకటేష్ గారు అంటే బాబీ గారు అంటారు, అర్జున్ వాళ్ళ అన్నయ్య, అల్లు అర్జున్ గారు, విద్యా గారు, దీప్తి గారు డాక్టర్ గారి పిల్లలు, అరవింద్ గారి సిస్టర్ వసంత గారి పిల్లలు వాళ్ళు. వీళ్ళందరూ ఇంతమంది మొత్తం థియేటర్ని ఇలా చూసాను నా వయసులో. నేను సినిమాలో అందరూ వల్ల ఏడుస్తా, అసలు అందరూ మూకుమ్మడికి హాస్పిటల్కి వెళ్తారు, ఆపరేషన్ థియేటర్లో ఐసీయూలో పడుకుని ఉంటాడు అనమాట. అలా ఆయన ఏంటంటే జనసామాన్యంలోకి వచ్చేసినటువంటి జనల హృదయాల్ని ఆయన ఆకట్టుకున్నటువంటి కథానాయకుడు అండి. ఇప్పుడు ఆయన 70లోకి వచ్చిన 72 సంవత్సరాలు, 72 సంవత్సరాల వయసులో పురస్కారాలు వెల్లువెత్తుతున్న సందర్భంగా ఏంటంటే ఆయన అర్హులు. కాకపోతే ఏంటంటే ఆయన అన్ని పురస్కారాలు ఆయనకి ఒక్కసారి తీసుకొచ్చి ఇచ్చేసి ఆయన రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అనేది నా కంప్లైంట్. ఖచ్చితంగా, అంటే మనం ఎంత అనుకున్నా ఆయనకు బాధ్యత చాలా తెలుసు. ఎందుకంటే 10 years ఏం మిస్ అయిపోయాను అనేసి ఆయన అర్థం చేసుకున్నారు. అందరండి ఆయన అభిమానులు అందరూ మిస్ అవుతారు. ఆల్మోస్ట్ మనశంకర వరప్రసాద్ తో ట్రాక్ లో ఎక్కేశారు. నెక్స్ట్ విశ్వంభర మీద చాలా హోప్స్ పెరిగిపోతున్నాయి. అది కనుక నేను చిరంజీవి గారితో పాటు విశ్వంభరని ఇద్దరు గురించి నమ్ముతున్నానండి. ఒకరు చోటాకే నాయుడు గారు, ఇంకోరు ఎంఎం కీరవాణి గారు. విఎఫ్ఎక్స్ ఎన్ని ఓకే, మన మల్లిడి వశిష్ట ఎన్ని ఓకే, కానీ మీరు ఇవాళకి బింబిసార సినిమా చూస్తే మీరు కళ్ళు మూసుకొని చూసినా, కళ్ళు తెరుచుకొని చూసినా, మ్యూజిక్ చోటాకే నాయుడు మీరు కళ్ళు తెరిస్తే చోటాకే నాయుడు గారి విజువలైజేషన్ అండి, విజువల్ వండర్ అనమాట. తర్వాత ఆ విజువల్ ఆ ట్రీట్ ఏదైతే ఉందో, ఆ ఫీస్ట్ ఏదైతే ఉందో, ఆ ఫీస్ట్ కిరవాణి గారు ఏమి ఇవ్వాలి, మ్యూజిక్, ఆ రెండు పోటీ పడ్డాయి. నేను చోటాకే నాయుడు గారు చెప్పాను ఆ విషయం. నేను రెగ్యులర్గా చోటాకే నాయుడు గారితో నేను కమ్యూనికేషన్లో ఉంటాను. నాకు చాలా ఇష్టం, నేనంటే ఆయనకు చాలా ఇష్టం, అది వేరే విషయం. రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉంటాను. ఈ మధ్య కూడా నాకు ఎక్కడో రేరెస్ట్ చూడాలనుంది వర్కింగ్ స్టిల్స్ దొరికాయి. ఇది రామ్మాజలకమ్మ సాంగ్ దొరికాయి. నేను పంపించా. ఆయన ఎంత ఆనందపడిపోయారంటే అవి చూసి చాలా ఆనందపడిపోయారు చోటాకే నాయుడు గారు. వీళ్ళిద్దరినీ దృష్టిలో పెట్టుకుని నేను విశ్వంభరుని నమ్ముతున్నాను. అది అలా విశ్వంభరుడు, విశ్వనాథుడు ఇంకా నిజంగా మీరు అన్నట్టుగా అంటే విమర్శకులకు చాలా మంచి సమాధానం ఇచ్చారు. ఎందుకు ఆయనకు వచ్చింది, ఎన్టీ రామారావు గారు అభిమానించే ఒక నటుడు. ఎన్టీ రామారావు గారు అభిమానించేటటువంటి నటుడు. రామారావు గారికి కొంతమంది, ఇప్పుడు రామారావు గారికి ఎస్వి రంగారావు గారు అంటే ఆనందంతో కూడిన అసూయ. చాలా పరిశోధకులకు అర్థమవుతుంది ఆ విషయం. అది మనం ఇంకో రోజు ఇంకో టాపిక్ చేసుకోవచ్చు, అంత పెద్ద టాపిక్ అది. చిరంజీవి గారు అంటే వాత్సల్యంతో కూడినటువంటి ఒక ప్రేమ. తన తర్వాత తన వారసత్వంగా రీప్లేస్ వంశంలో ఉండడం వేరు, బయట వ్యక్తి నుంచి వచ్చి తనలాగా కష్టపడి ఎదగడం అనేది ఇక్కడ అండర్లైన్ ద పాయింట్. అది రామారావు గారికి చిరంజీవి గారిలో నచ్చిన లక్షణం. అది ఎందుకంటే తను బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా వచ్చారో తన తర్వాత తన కొడుకుకి అనేది ఎంట్రీ ఈజీ అయిపోతుంది. బట్ అదర్ పర్సన్ కి అంత ఈజీ కాదు కదా. అందులోనూ ఈ చిన్న క్యారెక్టర్ నుంచి డే బై డే డెవలప్మెంట్ ఎంత వాత్సల్యం ఉందో చెప్పడానికి ఒక సంఘటన చెప్పి మనం పూర్తి చేద్దాం. ఓకే, ఇందిరా పార్క్ లో అల్లుడా మజాకా సినిమా ప్రారంభోత్సవం అండి, 1994. ఇంకా ఎన్నికలు రాలేదు. ఆయన ప్రతిపక్ష పాత్రలో పోషిస్తున్న ప్రతిపక్ష నాయకుడు దేవర ప్రసాద్ గారు పిలిచారు రామారావు గారు. పిలిస్తే రామారావు గారు ఇందిరా పార్క్ వచ్చి క్లాప్ కొట్టి చిరంజీవి గారిని ఆశీర్వదించి ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ మనమే వెలికి తీసి మనమే ఇవాళ సోషల్ మీడియాలో వాటిని
కొంతమందికి అందజేయటం జరిగింది. వాళ్ళు వాటిని సర్క్యులేట్ చేస్తూ వస్తున్నారు. ఆ ఫోటోగ్రాఫ్స్ దేవివర ప్రసాద్ గారి దగ్గర నుంచి నేను తీసుకొచ్చినాయి. ఒకే దండ వేస్తారు మీకు. దేవివర ప్రసాద్ గారు రామారావు గారికి వెళ్ళి చిరంజీవి గారు ఒక పెద్ద గజమాల వేస్తే రామారావు గారు ఆ గజమాలకి చిరంజీవి గారిని తీసుకున్నారు. ఓకే, మీకు అర్థమైందా? అయిందండి. దట్ ఈజ్ ఎన్టీఆర్, దట్ ఈజ్ మెగాస్టార్. ఇండస్ట్రీకి ఒకే ఒక్క ఎన్టీఆర్, ఒకే ఒక్క మెగాస్టార్. వా, చాలా అద్భుతమైన ఎండింగ్ సార్. నిజంగా చాలా చాలా అంటే ఎందుకు వరించింది అంటే కొన్ని చేయలేదు కాబట్టి ఎలా ఇస్తారు అన్న వాళ్ళకి మీ మాటల ద్వారా చాలా చక్కటి సమాధానం తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.